హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి మునక్కాయ టొమాటో మసాలా కర్రీ అండి. ఎప్పుడు మునక్కాయతో సాంబారు పులుసులే కాకుండా ఒక్కసారి ఇలా మసాలా వేసి ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. నేనే కాదండి, ఈ కర్రీ అలా ఉంది ఇలా ఉంది అని చెప్పడం, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. ముందుగా ఒక చిన్న బౌల్లోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని వాటర్ని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. మీకు చింతపండు త్వరగా నానాలి అంటే హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి, సరిపోతుంది. బాగా పండిన 2 టొమాటోలను వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ పల్లీలు, 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి, 1 టీ స్పూన్ ధనియాలు, 10 జీడిపప్పులను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక చిన్న మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరో కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ని యాడ్ చేసుకొని మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ 2 మునక్కాడల దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకొని 70% కుక్ అవుతే చాలండి. ఒక 70% మునక్కాయ ముక్కల్ని కుక్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియను, పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఈ విధంగా కాస్త ఉడికించుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులో నుంచి గుజ్జును సపరేట్ చేసుకొని గుజ్జుని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, 2 నిమిషాల తర్వాత గ్రేవీ అనేది కాస్త దగ్గర పడింది కదండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉండే మునక్కాయ టొమాటో మసాలా కర్రీ రెడీ. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.